ఖర్చు తక్కువ, శక్తి. ట్రాలీ అయినా రోటవేటర్ అయినా పరిష్కారం ఒకటే. పవర్ ట్రాక్ తీసుకొస్తోంది కొత్త 434 RDX. ఆర్ అంటే రోటోవేటర్ స్పెషలిస్ట్, డి అంటే డీజిల్ సేవర్, ఇంకా ఎక్స్ అంటే ఎక్స్ట్రా పవర్. 434 వస్తుంది 35 HP కేటగిరీలో 2340cc ఎక్స్ట్రా పవర్ ఇంజిన్తో. ఇందులో మీకు లభిస్తుంది 143 న్యూటన్ మీటర్ల హై ఇంజిన్ టార్క్తో పాటు ఇది తక్కువ ఇంజిన్ RPMతో ఎక్కువ పవర్నిస్తుంది. తద్వారా అన్ని రకాల ఇంప్లిమెంట్స్ ఈజీగా పనిచేస్తాయి. పవర్ ట్రాక్ యొక్క 434 RDX మీరు చూసినట్టయితే కొత్త ఆకర్షవంతమైన బ్రాండింగ్తో వస్తుంది. ఇందులో మీకు లభిస్తుంది మైకో బాష్ ఇన్లైన్ పంప్. దీన్ని మెయింటెనెన్స్ ఫ్రీగా ఉంచడానికి మేము మీకు ఇస్తున్నాము వాటర్ సపరేటర్. ఇంకా ఇంజిన్ యొక్క కూలింగ్ సిస్టమ్ని బెటర్ చేయడానికి ఇందులో మేము మీకు ఇచ్చాము రికవరీ బాటిల్. తద్వారా బయట నుంచే మీరు కూలెంట్ లెవెల్ని మెయింటైన్ చేయొచ్చు. స్టియరింగ్ గురించి మాట్లాడినట్టయితే ఇందులో మేము మీకు ఈజీ స్టియర్ SD స్టియరింగ్ ఇచ్చాము. దీంతో పాటు పవర్ స్టియరింగ్ కూడా ఇచ్చాము. ముందరి నుంచి ఈ ట్రాక్టర్ని చూసినట్టయితే మేము మీకు ఇస్తున్నాము స్పోర్టీ బంపర్. దీంతో పాటు క్లియర్ లెన్స్ ఉన్న హాలోజన్ ల్యాంప్. ఇంకా దీని ఫ్రంట్ యాక్సెల్ గురించి మాట్లాడినట్టయితే ఇందులో మీకు లభిస్తుంది చోకోర్ యొక్క హెవీ డ్యూటీ ఫ్రంట్ యాక్సిల్. తద్వారా ముందరి నుంచి వచ్చే జర్క్స్ ఇంకా లోడ్ని తట్టుకోగలదు. ఈ ట్రాక్టర్లో మేము మీకు ఇస్తున్నాము 13/6/28 పెద్ద టైర్. దీంతో పాటు 12/4/28 కూడా లభిస్తుంది. ముందరి టైర్ గురించి మాట్లాడినట్టయితే మేము మీకు ఇస్తున్నాము 6/16 టైర్. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం గురించి చెప్పాలంటే దీని వీల్ బేస్. ఇందులో మేము మీకు ఇస్తున్నాము 2060 mm పెద్ద వీల్ బేస్. తద్వారా ట్రాక్టర్ మరింత స్థిరంగా నడుస్తుంది. ఈ ట్రాక్టర్లో మేము మీకు ఇస్తున్నాము డీలక్స్ డ్రైవర్ సీట్. దీన్ని మీ బరువు బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. క్లచ్ గురించి మాట్లాడినట్టయితే మేము మీకు ఇస్తున్నాము సులభమైన డయాఫ్రామ్ ఉన్న క్లచ్. ఇది తొక్కడానికి చాలా సులువుగా ఉంటుంది. ఇంకా క్లచ్ ఎక్కువ ఎండ్లు పనిచేస్తుంది. గేర్ బాక్స్ గురించి మాట్లాడినట్టయితే ఇందులో మేము మీకు ఇస్తున్నాము 8+2 గేర్ బాక్స్. ముందర వెళ్ళడానికి 8 గేర్లు, వెనక వెళ్ళడానికి 2 గేర్లు. అది కూడా కాన్స్టెంట్ మెష్ టెక్నాలజీతో పాటు. దీనివల్ల తక్కువ స్పీడ్లో వెళ్తున్నప్పుడు కూడా మీరు గేర్ని మార్చి వెళ్ళొచ్చు. ఇంకా గేర్ మార్చేటప్పుడు సౌండ్ రాదు. తద్వారా గేర్ బాక్స్ మెయింటెనెన్స్ ఫ్రీగా ఉంటుంది. ఇంకా ఎక్కువ ఎండ్లు పనిచేస్తుంది. PTO గురించి మాట్లాడినట్టయితే ఇందులో మేము మీకు ఇస్తున్నాము 540 రొటేషన్, 1800 ఇంజిన్ RPM. ఇక్కడ మీరు చూసినట్టయితే డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. పగలు రాత్రి వేరేగా కనిపిస్తుంది ఎందుకంటే ఇందులో మేము LED లైట్స్ ఇచ్చాము. ఈ ట్రాక్టర్లో మేము మీకు ఇస్తున్నాము 3 లీవర్స్ ఉన్న హైడ్రాలిక్. ఫెండర్ వైపు ఉన్న ఎర్ర రంగు లీవర్ ఇది ఎక్స్టర్నల్ సర్క్యూట్ లివర్. ఇది ఎప్పుడూ లిఫ్ట్ కండిషన్లో ఉండాలి ఎప్పుడైతే మనం వాడడం లేదు. దీని పని గురించి మాట్లాడినట్టయితే ఇది ట్రాలీని ఎత్తడానికి దించడానికి పనిచేస్తుంది. ఇంకా ఎన్నోసార్లు ట్రాలీ పైనే ఉండాలనుకుంటాము, అప్పుడు మీరు లిఫ్ట్లోనే ఉంచవచ్చు. మధ్యలో ఉన్న లివర్ పేరు సెలెక్షన్ లివర్. ముందరికి తీసుకెళ్తే డ్రాఫ్ట్ మోడ్ సెలెక్ట్ అవుతుంది. వెనక వైపు తీసుకెళ్తే పొజిషన్ మోడ్లో సెలెక్ట్ అవుతుంది. మూడో లివర్ పేరు మెయిన్ కంట్రోల్ లివర్. మెయిన్ కంట్రోల్ లివర్ యొక్క పని ఏమంటే ఉపకరణాన్ని ఎత్తడానికి, దించడానికి మరియు లోతునివ్వడానికి. సెలెక్షన్ మోడ్ని మీరు ముందు వైపు డ్రాఫ్ట్ మోడ్లో ఉంచినట్టయితే మెయిన్ కంట్రోల్ లివర్ డ్రాఫ్ట్ లివర్లా పనిచేస్తుంది. అంటే ఇందులో ADDC సెన్సింగ్ యాక్టివేట్ అయిపోతుంది. MB ప్లౌ, సబ్సాయిలర్ మరియు కల్టివేటర్ని దీంతో వాడుకోవచ్చు. ఒకవేళ మీరు మధ్య లివర్ని వెనక వైపు పొజిషన్ లివర్లో ఉంచితే ఇది పొజిషన్ లివర్లా పనిచేస్తుంది, సెన్సింగ్ పనిచేయదు. రోటోవేటర్, లెవెలర్ మరియు సీడ్ డ్రిల్ లాంటి ఉపకరణాలని దీంతో నడపచ్చు. ఈ ట్రాక్టర్ యొక్క బ్యాక్ ఎండ్ గురించి మాట్లాడినట్టయితే మీరు చూడండి చాలా హెవీ డ్యూటీగా ఇచ్చాము. ఎందుకంటే మీకు ఇందులో లభిస్తుంది ఇన్ మోడ్ రిడక్షన్, అంటే డబల్ రిడక్షన్. ఇండస్ట్రీలోనే బెస్ట్ రిడక్షన్గా గుర్తించబడుతుంది. దీంతో పాటు బ్రేక్స్ గురించి మాట్లాడినట్టయితే ఇందులో మీకు లభిస్తుంది YB ఆయిల్ ఇమర్స్ బ్రేక్స్. అంటే ఫుల్ ఉన్న ట్రాలీతో కూడా మీరు ట్రాక్టర్ని ఈజీగా ఆపచ్చు. ఇంకా బ్రేక్ ప్లేట్స్కి లాంగ్ లైఫ్ లభిస్తుంది. దీని హైడ్రాలిక్స్ గురించి మాట్లాడినట్టయితే ఇందులో మీకు 3 పాయింట్ లింకేజ్ హైడ్రాలిక్స్ లభిస్తుంది. ఈ పాయింట్లో మీకు పూర్తిగా 1500 kgల లిఫ్ట్ కెపాసిటీ లభిస్తుంది. అంటే ఈ శ్రేణిలోనే అత్యుత్తమైన లిఫ్ట్. మీరు బ్యాక్ ఎండ్ చూసినట్టయితే ఇందులో మీకు లభిస్తుంది పూర్తిగా ఫ్లాట్ బ్యాక్ ఎండ్, ఇంకా మల్టీ హిచ్ పాయింట్స్. అంటే మీరు ఈ టో హుక్ని పెద్ద ట్రాలీ కోసం పైన, మీడియం ట్రాలీ కోసం మధ్యలో, ఇంకా చిన్న ట్రాలీ కోసం కింద ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసి పని చేయొచ్చు. హైడ్రాలిక్ అడ్జస్ట్మెంట్ గురించి మాట్లాడినట్టయితే ఒకటి మీకు డ్రాప్ లింక్ అడ్జస్ట్మెంట్ లభిస్తుంది.
ఇంకా రైట్ సైడ్ ఏదైతే లెఫ్ట్ రాడ్ ఉందో బాక్స్ టైప్ అడ్జస్ట్మెంట్ ఇవ్వడం జరిగింది. మీరు అడ్జస్ట్ చేసి వదిలేస్తే ఆటో లాక్ అయిపోతుంది. ఇంకా చివరిగా ఒక స్పెషల్ ఫీచర్ గురించి చెప్పాలనుకుంటున్నాను. అదే QRC కప్లర్. అంటే ఏ రకమైన హైడ్రాలిక్ ట్రిప్పింగ్ ట్రాలీ మీరు అటాచ్ చేయాలనుకుంటే సెకండ్లో అటాచ్ చేసేయచ్చు, తీసేయచ్చు. తద్వారా పెట్టడానికి తీయడానికి మీకు ఏ రకమైన స్పానర్ యొక్క అవసరం అస్సలు ఉండదు. ఇంకా ఆయిల్ కూడా వేస్ట్ అవ్వదు. ఈ ట్రాక్టర్లో స్పెషల్ ఫీచర్ నేను మీకు ముందు చెప్పాను హైడ్రాలిక్స్ గురించి. ఒక 3వ లివర్, ఎక్స్టర్నల్ సర్క్యూట్ లివర్ కూడా ఇచ్చాము. తద్వారా మీరు ట్రిప్పింగ్ ట్రాలీని ఎత్తచ్చు, దించొచ్చు, ఇంకా ఎక్కడ కావాలంటే అక్కడ వదిలేయచ్చు కూడా. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం మీరు చూసినట్టయితే హైడ్రాలిక్ ఆర్మ్స్ ఎంత హెవీ డ్యూటీ రోబస్ట్ ఆర్మ్స్ ఇచ్చామంటే పెద్ద పెద్ద ఉపకరణాలు మరియు హెవీ డ్యూటీ పనిని కూడా సులువుగా చేయగలరు. అయితే ఫ్రెండ్స్, ఇంకో ముఖ్యమైన ఫీచర్ గురించి చెప్పాలనుకుంటున్నా. అదే కేర్ డైరెక్ట్ 24/7. అంటే మీరు ఒక్క బటన్ని ప్రెస్ చేసి కంపెనీతో ఎప్పుడైనా మీరు కనెక్ట్ అవ్వచ్చు. ఏదైనా టెక్నికల్ సమస్య కానీ, ట్రాక్టర్తో సమస్య కానీ, లేకపోతే బుకింగ్ సులువుగా చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, మీరు ఈరోజు చూసారు పవర్ ట్రాక్ యొక్క కొత్త 434 RDX. R అంటే రోటోవేటర్ స్పెషలిస్ట్, D అంటే డీజిల్ సేవర్, X అంటే ఎక్స్ట్రా పవర్. అయితే ఫ్రెండ్స్, ఎందుకు ఆలస్యం? మీ దగ్గరలోని డీలర్షిప్కి వెళ్ళండి, సొంతంగా టెస్ట్ డ్రైవ్ చేయండి. ధన్యవాదములు.